పెళ్లి చేస్తే పిచ్చిపోతుందనేది సామెత. అయితే పిచ్చోడికి అమ్మాయిని ఎవరిస్తారనేది ప్రశ్న. మంచి వాళ్లకు అమ్మాయిలు దొరకడమే కష్టమైన కాలమిది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ మళ్లీ వైసీపీదే అధికారమని ధీమాగా చెప్పడం గురించి మాట్లాడుకోవడానికే. జగన్ 2.0 పాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్సీపీ అధినేత వివరిస్తూ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇప్పటి నుంచి ఎన్నికల సమరానికి సమాయత్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉంది. అయితే ఆ వ్యతిరేకత ఇలాగే కొనసాగేలా పాలన సాగిస్తారా, లేక దిద్దుబాటు చర్యలు చేపడతారా అనే దానిపై ఏపీలో అధికార మార్పిడి ఆధారపడి ఉంటుంది. హామీల్ని అమలు చేసి 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది. ఈలోపు జమిలీ వస్తే అది వేరే విషయం. ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో కూడా ఇప్పుడిప్పుడే అధికారంలోకి రావాలన్న పట్టుదల కనిపిస్తోంది. అయితే ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే బలమైన సైన్యం ఉండాలి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయగలిగే నైపుణ్యం ఉంటేనే రాజకీయంగా పైచేయి సాధించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూటమికి సంధించిన వివిధ రకాల అస్త్రాలను తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమవడమే. వైఎస్ జగన్ తన చుట్టూ బలమైన సైన్యం ఉందనే భ్రమలో ఉన్నట్టున్నారు. వాళ్ళంతా తనకు, తన పార్టీకి రక్షణగా ఉంటారనే నమ్మకం జగన్తో 2వ దఫా పాలనపై మాట్లాడిస్తున్నట్టుగా ఉంది. కానీ జగన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన చుట్టూ ఉన్నది వైసీపీ సైన్యం కాదని, వాళ్ల రక్షణ కోసం తనను అడ్డుపెట్టుకున్నారని ఆయనకు అర్థం కావటం లేదు. ఇదే టీంతో ఎన్నికలకు వెళ్తే మాత్రం మరోసారి జగన్ బొక్కబోర్లా పడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఇది సోషల్ మీడియా కాలం. ఒక విషయాన్ని ఎవరైతే ముందుగా శక్తివంతంగా జనంలోకి తీసుకెళ్తారో వాళ్లే విజేతలు. వైసీపీ మీడియా వ్యవహారాల్ని చూసేవాళ్లు ఎంత జ్ఞానులో జగన్కే తెలియాలి. తన టీంలో ఉద్యోగులే తప్ప పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నవాళ్లు లేరని జగన్ కు ఇంకా అర్థం కావటం లేదు. జగన్ స్థాయిలో ఏం జరుగుతున్నదంటే సలహాదారుడి ఆశీస్సులతో కొందరు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో చెలాయించిన వాళ్లే అది పోయిన తర్వాత పార్టీలో కూడా అదే రుబాబు. ఉదాహరణకు విశాఖలో ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమిని కేటాయిస్తే వైసీపీ లేదా ఆ పార్టీ మీడియా బాధ్యతలు చూస్తున్న వ్యక్తుల చొరవతో రాసిన కథనాలు ఎన్ని, యూట్యూబర్లు చేసిన వ్యతిరేక వీడియోలెన్ని? ఈ లెక్క చూస్తే కూటమిని ఎదుర్కోగల సమాచార వ్యవస్థ ప్రతిపక్షం వద్ద ఉందా లేదా అనేది అర్థమవుతుంది. అన్యాయంగా వేల కోట్ల భూమిని అనామక కంపెనీకి కట్టబెడితే కడుపు మండి సామాజిక బాధ్యతతో ధైర్యంగా భూదందాను వెలుగులోకి తెచ్చారు. ఇదేమీ వైసీపీ మీడియా ఘనత కానే కాదు. అలాగే ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 2 కుటుంబాలను నేరుగా పరామర్శించి ఓదార్చితే బాగుంటుందనే సలహా కూడా ఇవ్వలేరా? ప్రతిపక్ష నాయకుడిగా కావలసినంత తీరిక జగన్కుంది. సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లి బాధితులతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకున్నారు. జగన్ మాత్రం కేవలం ఫోన్ పలకరింపునకే పరిమితమయ్యారు. ఇదేం పద్ధతి అని జనం అనుకోరా? తటస్థుల్లో జగన్ పై సానుకూలత లేకపోవడానికి ఇలాంటివే కారణం. వైసీపీ అధికారంలోకి రావాలంటే ముందు చుట్టూ ఉన్న చెత్తనంతా తొలగించాలి. చెత్తపై జగన్ కు అంత ప్రేమే ఉంటే తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో డంప్ యార్డ్ను కట్టించి అక్కడ వేయటం మంచిదని పార్టీ శ్రేణుల అభిప్రాయం. జనానికి, వైసీపీ కార్యకర్తలు, నాయకులకు జగన్ చుట్టూ ఉండే చెత్తను ప్రేమించేంత గొప్ప మనసు లేదు. అవసరమైతే జగన్ను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడరనే చర్చకు తెరలేచింది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమనే నినాదం గురించి చెప్పాల్సిన పనిలేదు. చెత్తను ప్రేమించడం వైసీపీకి, అలాగే తన రాజకీయ ప్రయోజనాలకు మంచిది కాదని జగన్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. చెత్తను డంప్ యార్డుల్లో వేయటం ప్రకృతి ధర్మమని జగన్ గుర్తించాలి. ఆ ధర్మాన్ని తాను కాపాడితే అదే తనను రాజకీయంగా రక్షిస్తుందని జగన్ గుర్తించిన నాడే 2.0 పాలనకు బీజం పడుతుంది. అంతవరకు ఆ ఆలోచనను మరిచిపోవటం ఉత్తమం.